రాజేష్ నాయక్, నంగారాబేరి లంబడక్కుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎస్టీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నా. ప్రధాన ఉద్దేశం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్పై అనేక అవినీతి అక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో అనేక డిప్రెషన్లు, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి ఆయన అనేక దందాలు చేసిండు. ఆయన బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసిండు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు లేఖను కూడా రాయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో అనేక అవినీతి అక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో డిప్రెషన్, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కొన్ని జిల్లాలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. దాంతోపాటు అనేక కుంభకోణం, అనేక అయిన అవినీతి అక్రమాలు. ఈ లేఖ 3 పేజీల లేఖ రాసినాం. 3 పేజీల లేఖ రాసినాం. ఈ 3 పేజీల్లో కూడా ఆయన చరిత్ర మొత్తం రాసినాం. చరిత్రలో గతంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ గారు పనిచేశారు. అవినీతి అక్రమాలకు పాడుబడిన గత ప్రభుత్వం పట్టించుకోలేదు, సహకరించింది కాబట్టి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎస్టీ సంఘాల ఐక్యవేదిక తరఫున మేము కోరుతా ఉన్నాం. అనేక అవినీతి అక్రమాలపై పాల్పడిన గడల శ్రీనివాస్పై చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రకటిస్తాం.